విశాఖ అరకులో రోడ్డు ప్రమాదం జరిగింది. అరకు ఘాట్ రోడ్లో టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అనంతగిరి మండలం డముకు 5వ నంబర్ మలుపు ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. విశాఖ అరకులో రోడ్డు ప్రమాదం జరిగింది. అరకు ఘాట్ రోడ్లో టూరిస్టు బస్సు లోయలోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అనంతగిరి మండలం డముకు 5వ నంబర్ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ మోహన్ అందిస్తారు. ఆనంద్ మోహన్, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం గాయాల పాలైన వారి ఆరోగ్య పరిస్థితి రకంగా ఉంది. ఎటువంటి వైద్యం అందుతోంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? బలరాం, విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. డముకు ప్రాంతం, ఇది అరకు వెళ్లే రోడ్ లో ఉంది. అరకుకి 30 కిలోమీటర్ల దిగువన ఉంటుంది, ఆంధ్రగిరి మండలంలో ఉంటుంది. అలాగే విశాఖపట్నానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎస్కోట మండలానికి సంబంధించి ఇప్పటికే ఆ బాధితులందరినీ కూడా ఎవరైతే క్షతగాత్రులంతా తరలించడం జరిగింది. ఎస్కోటానికి సంబంధించి ఇప్పటికే అక్కడికి బావి చర్యలు అయితే వెళ్తున్నాయి. పర్యాటకులతో వెళ్తూ వస్తున్న ఈ బస్సు బొంత పడడంతో మొత్తం అక్కడికక్కడే 5గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. అంటే మొదట 8 మంది అని సమాచారం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికైతే కనుక 5గురిని, అంటే ఎందుకంటే బాగా డముకు అనేది లోయగా ఎక్కువ ఉన్న ప్రాంతం. ఈ హెయిర్ పిన్ బెంచ్ 5 హెయిర్ పిన్స్ బెంచ్ లో 5వ నెంబర్ దగ్గర ఇక్కడ ప్రమాదం జరిగింది. ఈ బెంచ్ దగ్గర జరిగిన ప్రమాదం అంటే ఎక్కువగా లోయ ఉన్న ప్రాంతంగా ఉంటుంది. ఈ లోయలో ఎక్కువ బస్సు పడిపోవడంతో మొత్తం చాలా మంది, అంటే దాదాపు 20 మంది ఉన్న ఈ బస్సులో ఇప్పటికే 8 మంది చనిపోయిన సమాచారం ఉంటుంది. ఇప్పటికే 2 అంబులెన్స్లు అటు అరకు నుంచి కిందకి, అలాగే ఎస్కోట్ నుంచి పైకి మొత్తం 4-5 అంబులెన్స్లు ఇప్పటికే చేరడం జరిగింది. పోలీసులు ఇప్పటికే భారీగా అక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపుగా 2 బృందాలతో ఇప్పటికే వాళ్ళందరూ సహాయ చర్యలు పాల్పడుతున్నారు. లోయలో పడిన బస్సుని గుర్తించేందుకు, అంటే ఇదంతా కూడా ఇది దినేష్ ట్రావెల్స్ చెందిన బస్సుగా ఇప్పటికే గుర్తించారు. ఈ మృతులందరూ కూడా, అంటే దాదాపు 5 చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఎస్కోట ప్రైమరీ హాస్పిటల్ తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ పోస్ట్ మార్టం చేయడం తరలించే అవకాశం కనిపిస్తోంది. క్షతగాత్రులు దాదాపుగా ఎక్కువ మంది చిన్నారులు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. మృతులందరూ హైదరాబాద్ షేక్ చేతి చెందిన వారందరికీ తెలుస్తోంది. ఈ షేక్ పేరుకి ఇప్పటికే సమాచారం అందించింది. దీంతో పాటు విశాఖపట్నం సంబంధించి ఇక్కడ లోకల్ గా ఉన్న ఏరియాలో కూడా కంట్రోల్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా బాధితులు ఉంటే కనుక, అంటే ఇక్కడ ఎవరైనా క్షతగాత్రులకు సంబంధించి ఎవరైనా సమాచారం ఉంటే కనుక వెంటనే వాళ్ళ సమాచారం అందించాలని చెప్పేప్పటికే ఇక్కడ జిల్లా కేంద్రంలో 2 హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోయలో పడిన బస్సును గుర్తించేందుకు ఇప్పటికే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతులంతా ఎక్కడెక్కడ ఉన్నారనే విషయంలో కూడా, అంటే బస్సు నుంచి చెల్లాచెదురుగా పడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా వెతుకుతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ఆనంద్ మోహన్. విశాఖ అరకులో రోడ్డు ప్రమాదం జరిగింది. అరకు ఘాట్ రోడ్లో టూరిస్టు బస్సు లోయలోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అనంతగిరి మండలం డముకు 5వ నంబర్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. విశాఖ అరకులో రోడ్డు ప్రమాదం జరిగింది. అరకు ఘాట్ రోడ్లో టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అనంతగిరి మండలం డముకు 5వ నంబర్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
మృతులంతా హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. విశాఖ అరకులో రోడ్డు ప్రమాదం జరిగింది. అరకు ఘాట్ రోడ్లో టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అనంతగిరి మండలం డముకు 5వ నంబర్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. ఫోన్ వచ్చిన వెంటనే మేము బయలుదేరి వచ్చాము, స్పాట్కి వచ్చాము. వచ్చిన తర్వాత పిల్లలు చాలా పెద్దలందరూ కింద నుండిపోయారు. పిల్లలు మటుకి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. 2 ఎమర్జెన్సీ క్యాండిడేట్ని తీసుకొని వచ్చాము. వాళ్ళ తాలూకాలు ఎవరైతే లేరు, ఆ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఆ పిల్లలతో పాటు హాస్పిటల్కి వచ్చాను. నేను అంగన్వాడీలోన టీచర్గా పనిచేస్తాను. చనిపోలేదని ఇంకా తెలియదు. వీళ్ళు స్టార్టింగ్ తీయడము వెంటనే ఈ బండి రాగానే తీసుకొని వచ్చేసాము. వీళ్ళని అది జరిగింది. చాలా లోయకి వెళ్ళిపోయిందండి. ఎవరు లేరు, పెద్దవాళ్ళు ఎవరు లేరు. పిల్లలు ఎమర్జెన్సీ అనేసి వచ్చాము మేము. పిల్లలు ఇక్కడ 4 ఉన్నారు, 5 ఉన్నారు. ఇంకా ఉన్నారండి, ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు. తీస్తున్నారండి. అంటే విలేజెస్ అందరూ వచ్చారు, వచ్చి తీస్తున్నారు. బస్సు లోయలోకి వెళ్ళిపోయిందండి. చీకట్లో కనబడట్లేదు. 15 మంది అటండి వీళ్ళు. ఈ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చారట. కూర్చోండి సార్. ఏం పర్వాలేదు. బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నారా? బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నారా? చూస్తానులే. విశాఖ అరకు ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ మోహన్ అందిస్తారు. ఆనంద్ మోహన్, ఈ రోడ్డు ప్రమాదం ఏ సమయంలో జరిగింది? మనం చూస్తూ ఉన్న విజువల్స్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మరోవైపు మృతులు 8 మంది వరకు చేరినట్టుగా తెలుస్తోంది. మృతుల వివరాలు ఏమైనా వెల్లడించడం జరిగిందా? గాయపడ్డ వారికి ఎటువంటి వైద్య చికిత్స అందుతోంది? బలరాం, ఇంకా పూర్తి సమాచారం అయితే అక్కడ అందాల్సింది. ఎందుకంటే ఏఎంసీ ప్రాంతం పూర్తిగా సిగ్నల్స్ కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా అంటే లోయలో పడిపోయిన తర్వాత బస్సు దాదాపుగా ఇప్పటికి 25 మంది అందులో ట్రావెల్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతమంది ఇంకా చనిపోయారనే దాని మీద అంటే ప్రస్తుతానికి అయితే కనుక 8 మంది చనిపోయినట్టు సమాచారం ఉంటుంది. స్థానికంగా అంటే ఎస్పోర్ట్ తరలించిన నేపథ్యంలో క్షతగాత్రుల్ని వాళ్ళలో కొంతమంది ఏంటంటే కొంతమంది స్పోలో కూడా లేరు, కొంతమంది వాళ్ళ కండిషన్ కూడా సీరియస్ అని చెప్పి కూడా అక్కడ వైద్యులు చెప్పడం జరుగుతుంది. మొత్తం చూసుకుంటే కనుక అక్కడ డముకు ప్రాంతం అనేది అంటే ఎక్కువగా హెల్పింగ్ బెండ్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ హెయిర్ పిన్ బెండ్స్ అంటారు దీన్ని. ఇది చాలా ప్రమాదకరమైన మలుపులు అరకు రోడ్డుకి వెళ్లే నేపథ్యంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఘాట్ రోడ్డుకి వెళ్లే సందర్భంలో ఈ లోయల్లో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే డ్రైవర్ తప్పిదం అందులో ఉందా లేకపోతే ఏం జరిగింది అనే విషయం ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే కనుక డముకు సంబంధించి అంటే అరకు నుంచి కిందకు వస్తే కనుక అది 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది లోయ. అలాగే అటుపక్క ఎయిర్పోర్ట్ నుంచి పైకి అంటే విశాఖపట్నం నుంచి అక్కడికి వెళ్తే కనుక దారిలో 75 కిలోమీటర్లు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యలోనే వీళ్ళందరూ కూడా అంటే అక్కడ డ్రైవర్ తప్పిదమా లేకపోతే ఎదురుగుండా ఏదైనా వెహికల్ వచ్చి వీళ్ళు అదుపు తప్పిందా బస్సు అనే విషయం మీద ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సింది. ప్రస్తుతం అయితే కనుక 5 అంబులెన్సులు అరకు నుంచి అయితే కనుక 2 అంబులెన్సులు ఉదాహరణ బయలుదేరాయి. మరోపక్క ఎస్పోర్ట్ నుంచి కూడా 4 అంబులెన్స్ అక్కడ బయలుదేరడం జరిగింది. స్థానికంగా ఉండే అంగన్వాడీ టీచర్ని అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరోపక్క విశాఖపట్నంలో కూడా హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. అంటే వీళ్ళందరూ కూడా మృతులు 8 మంది అలాగే క్షతగాత్రులు కూడా దాదాపుగా 18 మంది ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా హైదరాబాద్ చెందిన వాళ్ళు, హైదరాబాద్ షేక్పేట ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా అన్నవరం
అలాగే సింహాచలం ఇతర తీర్థయాత్రలు కానీ కూడా అంటే మొత్తం 5-6 ప్రాంతాలను తిరిగి వీళ్ళు అరకుకు వెళ్ళారు. అరకు వెళ్ళి సాయంత్రం దాదాపుగా 6:30-7 గంటల ప్రాంతంలో వీళ్ళు చేయడం తెలుస్తుంది. అది సిగ్నల్ లేని కారణంగా ఇవి కొంచెం ఆలస్యంగా అంటే ఒక దాదాపు గంట ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎస్కోట్ హాస్పిటల్ అయితే ఇప్పటికే హైలైట్ ప్రకటించారు. అక్కడెక్కడ ఆనంద్ మోహన్, అంటే సహాయక చర్యలు ఏ రకంగా సాగుతున్నాయి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. లోయలో పడింది బస్సు, ఇప్పుడు ప్రస్తుతం అక్కడంతా కూడా చీకటిమయమైన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సహాయక చర్యలకు ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏమైనా ఉందా? సహాయక బృందాలు ఇంకేమైనా అక్కడికి ఇంకా తరలించే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? చేసుకుంటాం. ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏంటంటే అరకు ప్రాంతంలో దాదాపుగా నెట్వర్క్ లేవి కూడా పనిచేయవు. అలాగే దముక్ ప్రాంతంలో కొంచెం సిగ్నల్స్ కూడా రాని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఇటుపక్క అధికారులకి అంటే లోపలికి వెళ్లే ఎవరైతే అక్కడికి సహాయ చర్యలకు వెళ్తారో ఆ అధికారులకు కూడా అవకాశం అయితే కనట్లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పోలీసులను కూడా వెంటబడుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే దట్టమైన ప్రాంతం కాబట్టి అంటే ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇదంతా ఘాట్ రోడ్ కాబట్టి అక్కడ సహాయ చర్యలకు కూడా కొంచెం ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టు చీకటి పడిన నేపథ్యంలో ఇంకా కొంచెం కష్టతరంగా మారే అవకాశం ఉంది సహాయక చర్యలు. అలాగే పోలీసులు కూడా కొంచెం కష్టపడినా సరే కిందకి దిగి ఎక్కడైతే అంటే ఈ బస్సు కింద పడిన సందర్భం అయితే మనం ఒకసారి గమనించి కనుక అదంతా కూడా చెల్లాచెదరైపోయే పరిస్థితి కనిపిస్తోంది. గాయాలు కూడా గట్టిగా అయిన నేపథ్యంలో ఇప్పుడు వరకు 8 మంది చనిపోయినట్టు తెలుస్తున్న నేపథ్యం మరొక ఎంతమంది చనిపోతారని మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇక్కడ సహాయక చర్యలు కూడా చేస్తున్నారు. ఈ సహాయక చర్యల్లో భాగంగా ఎంతమంది వీలైతే అంతమంది వరకు అంటే ఇప్పుడు వరకు కూడా చిన్నారులందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టయితే కనుక అక్కడ అంగన్వాడీ టీచర్స్ ద్వారా అక్కడ లోకల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా తెలుస్తుంది. పోలీసులు కూడా సురక్షిత ప్రాంతాలకు వీళ్ళందరినీ కూడా అంటే ఎయిర్పోర్ట్ సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇప్పటికీ వీళ్ళందరినీ అందించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బాగా ఇష్యూ అంటే బాగా మేజర్ అయితే కనుక వాళ్ళందరికీ కూడా బాగా విషమంగా ఉంటాయి కనుక విశాఖ హాస్పిటల్ కి తరలించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఘటన అంతా కూడా ఒక్కసారిగా అరకు ప్రాంతాన్ని కానీ ఇటుపక్క విశాఖ ప్రాంతాన్ని ఉలిసిపడేలా చేసింది. ఈ 8 మందికి సంబంధించి ఇప్పుడు ఏ ప్రాంతం అంటే వాళ్ళు షేక్పేట ప్రాంతం కూడా తెలిసిన నేపథ్యంలో వాళ్ళ పేర్లు తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళందరూ పేర్లు తెలుసుకొని ఈ హెల్ప్ లైన్ ద్వారా అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే విశాఖపట్నంలో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ పేర్లు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఆనంద్ మోహన్, విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాం మహిళలు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. వారి మీద ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు? వారి ఆరోగ్య పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటున్నారు వైద్యులు? ప్రధానంగా బలరాం అరకు వెళ్ళడానికి అయితే కనుక ఈ క్షతగాత్రులు ఎవరైనా ఉంటే కొంచెం కష్టతరమైన పని. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కిందకు అంటే ఘాట్ రోడ్ కింద తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఘాట్ రోడ్ కిందకు వచ్చిన తర్వాత మనకు ప్రధానంగా తగిలే సెంటర్ అయితే కనుక అక్కడ ఎస్కోట్ అనేది చెప్పాలి. ఈ ఎస్కోట్ ప్రాంతంలో ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షతగాత్రులందరికీ కూడా అంటే మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్న నేపథ్యంలో చిన్నారులకి కొంత ప్రమాదవశాత్తు కొంత వాళ్ళందరికీ గాయాలు ఎక్కువైన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే కొంతమంది మాత్రం అవుట్ ఆఫ్ డేంజర్ గా వైద్యులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా వెంటనే వైద్యం ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. అయితే కొంతమంది విషమంగా ఉన్నట్టు 5-6 అయితే విషమంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కొంతసేపు అక్కడ అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత వాళ్ళకి మరింత ఎక్కువ సహాయకులు అవసరం అయితే కనుక వాళ్ళందరినీ కూడా ఇక్కడ పంపించే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ఆనంద్ మోహన్. చాలా మంది పిల్లలు వచ్చారు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. మా మమ్మీ కావాలి, మా డాడీ కావాలని చాలా ఏడుస్తున్నారు పిల్లలందరూ కూడాను. ఆ బాధ తట్టుకోలేక నేనైతే వెహికల్ ఎక్కి వచ్చాను. మరి ఇంకా మా వాళ్ళు ఇంకా తీస్తున్నారు వాళ్ళని. ఇంకెంతమంది ఉన్నారో కూడా తెలియదు అక్కడ. ఇంకా బయట తీసుకొని వస్తున్నారు. మేమైతే ఇక్కడ పిల్లల్ని 7గురిని తీసుకొచ్చాము, పెద్దలు 4గురిని తీసుకొని వచ్చాము. మరి ఎమర్జెన్సీ కేసు అయితే ఆ అమ్మ చాలా పెద్ద ఆవిడ వయసులో ఆవిడ మటుకు చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఆవిడ డంప్ కిందన 5వ నంబర్ కార్నర్ దగ్గర జరిగిందండి. బస్ అంతా లోయకి వెళ్ళిపోయింది. చీకట్లో అయితే కనబడట్లేదు. హెల్ప్ చేయడానికి కూడా అవకాశం లేదు అక్కడ. అంటే ఫోన్ లైటింగ్లు పెట్టి కింద నుంచి తీసుకొని వస్తున్నారు మా వాళ్ళందరూ కూడా. అన్నీ తీసుకొని వచ్చి కొంతమందిని తెస్తే మేము తీసుకొని వచ్చాము. డ్రైవర్ అయితే చాలా సీరియస్ కేసులో డ్రైవర్ని ఒక అడుగు ప్లేస్ చాలా తీసుకొని రాలేకపోయాము అంబులెన్స్లో. ఇంకా అంబులెన్స్లో అయితే వెళ్ళేయాలి ఇంకా ఉన్నారు.